దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ 7వ దినమున ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఈ 10 దినముల ఉపవాస ప్రార్థనలో భాగముగా ఈరోజు కూడా ఈ రాత్రి మనము ఆదివారమైన ఈ పగటి కాల సమయంలో దేవుని మందిరంలో గడిపిన మరలా మనం వచ్చి ఈ రీతిగా దేవుని పాదముల దగ్గర గడపటం అనేది అది చాలా శక్తివంతమైన కార్యం. హల్లెలూయా. మన విలువైన సమయాన్ని దేవుని మందిరంలో గడపడానికి మనం వచ్చాం. దేవుడు తగిన సమయంలో మనం చేసిన ప్రయాసకి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కానే కాదండి. ప్రభువు కొరకు మనం ఏది చేసినా, యేసు ప్రభువు అన్నారు, నా పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే అది ఎంతో గొప్ప ప్రతిఫలం అన్నాడండి. గిన్నెడు చన్నీళ్ళే చెప్పాడా లేదు యేసయ్య? ఊరకనే చెప్పాడా? జోక్గా చెప్పాడా? సీరియస్గా చెప్పాడా? నువ్వు సీరియస్ అనుకుంటే సీరియస్సే. ప్రైజ్ ద లార్డ్. ఏమలో పాస్టర్ ఏమన్నా గిన్నెడు చన్నీళ్ళు ఏమన్నదండి? కాదు. యేసయ్య ఒకటి చెప్పాడంటే అది ఆయన సీరియస్గానే చెప్పాడు. ఒక గిన్నెడు చన్నీళ్ళకి అంత ప్రతిఫలం ఉంటే మన విలువైన సమయాన్ని, మన విలువైన అన్నీ కూడా ప్రభువులో మనం చేస్తున్న ప్రతి దానికి కూడా దేవుడు తగిన ప్రతిఫలం అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. విలియం కేరీ ద మోడర్న్ మిషనరీ, ఆయన గురించి మనకు తెలుసు కదా. ఆయన చెప్పిన మాటలో ఒక గొప్ప మాట, దేవుని కొరకు గొప్ప వాటిని చేయండి, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించండి. ప్రైజ్ ద లార్డ్. విలియం కేరీ ఎవరో కాదు, కలకత్తా నగరంలో సిరంపూర్ యూనివర్సిటీని స్థాపించి ఈరోజు బ్యాంక్స్ కానీ, ఇంగ్లీష్ డిక్షనరీస్ కానీ, బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయడానికి, అలాగే మన భారతదేశంలో గొప్ప మిషనరీగా పంపబడి సతీ సహగమనం తెలుసు కదా, వాటిని ఆ రూపు మాపటంలో ముఖ్యమైన కీలకమైన పాత్ర వహించిన ఒక క్రైస్తవ మిషనరీ. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు ఎంతో తన విలువైన సమయాన్ని, తన కుటుంబాన్ని ఎన్నో వదులుకోవలసి వచ్చింది దేవుని కొరకు, దేవుని యొక్క పని చేయటానికి. ఈరోజు మనం ఫ్యామిలీ కింద కూర్చుని ఈరోజు బైబిల్ ధ్యానించడం ముఖ్యమైన కారణము విలియం కేరీ గారు చేసిన గొప్ప పరిచర్య. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఇప్పుడైనా రేపు ఫ్యూచర్లో అయినా దేవుని కొరకు మనం ఏది చేసినా అది ఖచ్చితముగా దేవుడు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. గడిచిన వారములలో మనము పరిశుద్ధాత్మ అంటే ఈ 10 దినాల ఉపవాస ప్రార్థనలు ముఖ్యమైన ఉద్దేశం, నా భారం ఏంటంటే చెప్పాను కదా, అందరూ కూడా సంఘమంతా దేవుని అభిషేకంతో నింపబడాలి. అది మరోసారి చెబుతున్నా వినండి. సంఘమంతా కూడా దేవుని అభిషేకంతో నింపబడాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే ఆ జీవితం అది ఒక సూపర్ న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. దేవుని అభిషేకం లేకపోతే మనం ఎంత భక్తి చేసినా దానికి ఏదో నామకార్థంగా అందరు వెళ్తున్నారు అట్లాగే ఉండిద్దండి. ఒక సూపర్ న్యాచురల్గా మనము అనేకులు ఎదురు సాక్షులుగా మన జీవితాల ద్వారా దేవునికి ఒక మహిమకరముగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనకి చాలా అవసరం. దాని గురించే మనము మేడగదిలోనికి వెళ్ళకముందు పేతురు, యాకోబు, యోహానులు ఎలాగ ఉన్నారో, వాళ్ళు యేసయ్యతో నడిచినా, యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నా వాళ్ళ జీవితాలు ఎటువంటి మార్పు రాలా. కానీ యేసు ప్రభువు వెళ్ళి ఆయన ఆదరణకర్తగా పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగదిలో వాళ్ళు 10 దినాలు కనిపెట్టి ప్రార్థించిన తరువాత వాళ్ళు ఎప్పుడైతే దేవుని అభిషేకంతో నింపబడ్డారో వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. బలహీనులైన వారు బలవంతులుగా మార్చబడ్డారు. దేవుని కొరకు వెనకడుగే వేసేవాళ్ళు దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డారు. దేవుని దగ్గర ప్రార్థించడానికి, మోకరించడానికి కూడా తగిన శక్తి లేని వాళ్ళు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలిగారు. ఈరోజు రక్షణ పొందటం ఒకటి, బాప్తీసం పొందటం ఒకటి, దేవుని మందిరానికి రావటం ఒకటి, అన్నిటికంటే విలువైనది దేవుని ఆత్మను పొందుకోవటం. అది చాలా శక్తివంతమైన కార్యం. కాబట్టి ఈరోజు నువ్వు మందిరానికి వచ్చి మంచిదే, రక్షణ పొందావు మంచిదే, విశ్వాసిగా జీవిస్తున్నావు మంచిదే. నువ్వు విశ్వాసిగా ఉన్నంత కాలము నీ జీవితం అంతా నార్మల్గానే వెళ్తూ ఉంటుందండి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని అభిషేకం తెలుపబడతావో నీ జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆ రోజు మేడగదులు 120 మంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళినట్లుగా బయటికి రాలేదండి.
ఆ ముగ్గురు జీవితాలు మనం విన్నాము కదా. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు రూపాంతరం చేయబడ్డారు. వాళ్ళ జీవితాలు మార్చబడి, వాళ్ళ బ్రతుకులు మార్చబడి, దీవెనికరంగా మార్చబడ్డారు. అనేకులకు ఆశీర్వాదకరముగా వాళ్ళు ప్రార్థన చేస్తే అది దేవునికి రాజ్యానికి చేర్చబడతా ఉంది. వాళ్ళు ఏది చేసినా, వాళ్ళు ఎలాగ చేసినా దేవుని ఆత్మ వాళ్ళని బలముగా నడిపించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని అభిషేకం అవసరం అంటారా, కాదంటారా? ప్రైజ్ అలా అవసరం అండి. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగం. ఇది తండ్రి అయిన దేవుని కాలము కాదు, యేసు ప్రభువారి కాలము కాదు. ఆయన వెళ్ళిపోయాడు ఆయన పని చేసుకొని. ఇది దేవుని ఆత్మ బలముగా పనిచేసే కాలం. కాబట్టి ఈ సమయంలో నువ్వు దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి. అసలు పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏమిటి? 4 రోజుల నుంచి నేను చెబుతాను కదా అరిసి. అసలు పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. ఈరోజు నేను బైబిల్ స్టడీనే చెబుతాను ఎక్కువ. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను అంటది బాప్తీసం కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండటం వేరు, పరిశుద్ధాత్మ బాప్తీసం వేరు. ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నా. మీలో ఎవరు లేడా? చేతులు ఎత్తన వాళ్ళ సంగతి ఏంటిది? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉంటాడు. ముందు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ, అది వేరు, ఆ లెసన్ వేరు. మీకు తర్వాత చదువు దేవుని చిత్తం అయితే. పరిశుద్ధాత్మ అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదవండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరికి ఆయన ఇస్తాడు? ఆయన ఎవరైతే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకుంటారో వాళ్ళందరికీ దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీటి బాప్తిస్మం తీసుకున్నావో నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉండటం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు. ఇప్పుడు మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ నీళ్ళు కనపడుతున్నాయా? ఇది మనం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో ఏమున్నాయి చెప్పండి అమ్మా? నీళ్ళు ఉన్నాయి కదా. ఇది మనకి సాదృశ్యం అన్నమాట. ఇప్పుడు మనలో ఏమున్నాయి? ఈ నీళ్లు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది. ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇది దేని కొరకంటే మనం రక్షణ పొందటానికి, దేవుని మందిరానికి రావటానికి, విశ్వాసులుగా జీవించడానికి, మారు మనసు పొందటం వాటికి మాత్రమే. కానీ ఈ యొక్క మనలో ఉన్న ఈ యొక్క అభిషేకము కానీ మరి ఏదైనా ఇది దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళడానికి మనకి సహాయము పడదండి. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? నువ్వు ఈ లోకములో పాపాన్ని జయించాలి అంటే, నువ్వు శత్రువుని జయించాలి అంటే, నువ్వు ప్రార్థన బలముగా చేయాలి అంటే, నువ్వు వచ్చే ప్రతి పరిస్థితిని అధిగమించాలంటే నీ లోపల ఉన్న ఈ కొంచెం సరిపోదు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే నువ్వు దేవుని అభిషేకాన్ని అలాగా నింపబడాలి. చెప్పలు కొద్ది దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ రోజు పెంతెకొస్తు మేడగదిలో జరిగింది అదే. వారిలో దేవుని ఆత్మ ఉండటం వేరు, దేవుని అభిషేకంతో వాళ్ళు నింపబడటం వేరు. దేవుడు వాళ్ళు అట్లాగే అభిషేకించాడు కాబట్టి వాళ్ళు వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కొనగలిగారు, ప్రతి పాపాన్ని జయించగలిగారు, అపవాదిని జయించగలిగారు, వాళ్ళు వచ్చే ప్రతి శత్రువుని జయించగలిగారు. పాస్టర్ గారు, మాకు దేవుని ఆత్మ లేకుండా, మేము పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకుండా ఈ లోకంలో జీవించలేమా? జీవించగలమండి. కానీ చాలా అది ఎలాగుంటుందంటే చాలా కష్టతరముగా ఉంటుంది, చాలా అది హార్డ్గా ఉంటుందండి. అది చాలా ఆత్మ నింపుదల కలిగి నడిచే వ్యక్తి జీవితం వేరు, ఆత్మ నింపుదల లేకుండా నడిచే జీవితం వేరు. మీరు దేవుని అభిషేకం లేకుండా ఈ లోకంలో మీరు నడవగలరు. దేవుని అభిషేకం లేకుండా ఈరోజు సేవ చేసే చాలా సంఘాలు ఉన్నాయి.
దేవుని అభిషేకం లేకుండా ఈరోజు ప్రభువు నమ్ముకున్న చాలా మంది విశ్వాసులు ఉన్నారు. కానీ వాళ్ళ లైఫ్ ఎలాగుంటుంది తెలుసా? నార్మల్గా ఉంటుందండి. అద్భుతాలు ఉండవు, ప్రవచనాలు ఉండవు, దర్శనాలు ఉండవు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళని ఓదార్చే వ్యక్తులు ఉండరు, మనుషులు ఉంటారు, ఆదరణకర్తలు ఉండరు. వాళ్ళు పడినప్పుడు పైకి లేపడానికి ఎటువంటి శక్తి వాళ్ళకి సహాయము చేయదు. వాళ్ళు ఎప్పుడైనా తప్పులో పడతా ఉన్నప్పుడు వాళ్ళని సరిచేసే వాళ్ళు, దిద్దించే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళంతటి వాళ్ళే సరి చేసుకోవాలి, వాళ్ళంతటి వాళ్ళే ప్రార్థించాలి, వాళ్ళంతటి వాళ్ళే ఆదరించుకోవాలి, వాళ్ళంతటి వాళ్ళే చెయ్యాలి తప్ప వాళ్ళకి ఎటువంటి సహాయము దొరకదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకుంటాడో ఆ రోజు నుంచి ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. చెప్పకూడదు, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు ఆప్షన్ మీ చేతుల్లోనే ఉంది. మీరు నార్మల్గా జీవించాలని ఇష్టపడుతున్నారా, లేకపోతే దేవుని అభిషేకముతో నింపబడి అసాధారణమైన వ్యక్తులుగా జీవించాలి పాస్టర్ గారండి అని ఇష్టపడుతున్నారా? ఆప్షన్ మీదేనండి. నువ్వు నార్మల్గా జీవించగలవమ్మా, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. కానీ ఈ లోకంలో వచ్చే ఆటుపోట్లను నువ్వే ఎదుర్కోవాలి, నువ్వే జయించాలి. వచ్చే ఆ పాపతో నువ్వే పోరాడాలి. కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం నువ్వు పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వెళ్ళి ఆ పాపాన్ని ఎదుర్కోవటానికి శక్తితో నిన్ను నింపుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మేడగదిలో జరిగింది అదే. ఈ 10 రోజుల్లో నీలో దేవుని ఆత్మ ఉన్నాడండి. అంటే చాలా మంది పెంతెకోస్తు ప్రీచింగ్ నేను ఆపోజిట్ కానీ కాదు, కానీ రోమిలకు రాసిన పత్రిక 8-9 వచనంలో నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నప్పుడు నేను కూడా మొదట్లో అనుకునేవాడిని, దేవుని అభిషేకము మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. అంటే ఈ మాట చదివిన మనకేమర్థమైంది అంటే, దేవుని అభిషేకం నాలో లేకపోతే నేను దేవుని వాడిని కాదేమో. కాదు, అది కాదని అర్థం. ఆల్రెడీ మనలో క్రీస్తు ఆత్మ ఉంది. ఇందా చాలా మంది చేతులు ఎత్తలేదు కదా, మీలో దేవుని ఆత్మ ఉంది. మీరు దేవుని ఆత్మ లేకపోతేనే ఆదివారం మందిరానికి వచ్చి కూర్చొని రాత్రి కూడా కమ్మగా టీవీ దగ్గర ఎక్కడో మంచి మంచి వస్తాయి కదా కార్యక్రమాలు. మీరు దేవుని ఆత్మ లేకుండానే ప్రైజ్ ది లార్డ్ మీరు మారు మనసు పొందారా? దేవుని అభిషేకం, దేవుని ఆత్మ లేకుండానే మీరు దేవుని మందిరానికి నడిపించబడ్డారా? లేదండి. మీరు దేవుని ఆత్మ పని చేస్తున్నాడు. ఆ పని చేయటము మిమ్మల్ని దేవుని మందిరానికి తీసుకొని వచ్చాడు. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి దేవుని మాట వినేటట్లుగా మిమ్మల్ని పురికొల్పుతుంది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఇప్పుడు మీరు దేవుని ఆత్మ ఉందని మీరు నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మళ్ళా చేతులు ఎత్తండి. అందరిలో ఉన్నాడు ఆయన. నమ్ముకున్న ప్రతి విశ్వాసులో దేవుని ఆత్మ ఉన్నాడు. అయితే మీరు ఈ లోకంలో జీవించాలన్నా, మీరు పాపాన్ని ఎదుర్కోవాలన్నా మీకు పరిశుద్ధ ఆత్మ చాలా మీకు అవసరం అండి. అందుకనే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ కూడా మనకి యోహాను భక్తుడు అంటున్నాడు, ప్రియులారా లోకంలో, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ప్రియులారా లోకంలోనికి బయలువెళ్ళియున్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో వాడు దేవుని సంబంధమైన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు మన పాపము నిమిత్తము చనిపోయాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన మరణించి తిరిగి లేచాడని ఎవరైతే ఒప్పుకుంటారో వారందరూ కూడా దేవుని ఆత్మ సంబంధులు. వారిలో దేవుని ఆత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నువ్వు రక్షణ పొందలేవు. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నువ్వు దేవుని ఆత్మ ఉన్నాడని ఒప్పుకోలేవు. యేసు ప్రభువు నువ్వు దేవుడిని ఒప్పుకోలేవు అండి.
ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల చేసే కార్యం, నీ లోపల జరిగించే కార్యం ఇది. మీరు యేసు ప్రభువుని శరీరధారిగా వచ్చాడని మీరు ఒప్పుకున్నారు కాబట్టి మళ్ళీ దేవుని ఆత్మ ఉన్నాడు. కానీ దేవుడు మీ లోపల ఉంటే అది మీకే క్షేమం అండి. కానీ మీ బయట జరిగే పరిస్థితులకి, ఇప్పుడు మీ హృదయంలో జరిగే కార్యం ఏంది? రక్షణ, బాప్తిస్మం, ఎన్ని హృదయంలో జరిగాయి. బయట జరిగే కార్యాలు ఎలాగా? అందుకనే పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మం. బాప్తిస్మం అనే మాట మనకు తెలుసు కదా. నీళ్ళ బాప్తిస్మం ఎలాగ ఉందో, నీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? అందరూ బాప్తిస్మం తీసుకున్నారు కదా చాలా మంది. కొంతమందే ఉన్నారు అనుకుంటా. దైవజనులు ఏం చేశారు? నీళ్ళు చల్లారా? నీళ్ళు ఒక గ్లాస్ మీ నోట్లో పోసారా? అవి కూడా ఉన్నాయండి. చిలకరింపు బాప్తీసాలు ఉన్నాయి, జెండా కింద నుంచి వెళ్ళే బాప్తీసాలు ఉన్నాయి, ఇంకా చాలా చాలా బాప్తీసాలు ఉన్నాయి. అవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకమైనవి. అసలు బాప్తీసం అంటేనే ముంచుట, మునుగుట. ప్రైజ్ ది లార్డ్. నీళ్లలో నువ్వు ఎలాగ బాప్తీసం తీసుకున్నావో దైవజనులు నేను పట్టుకొని నీళ్ళలోకి ముంచారు పూర్తిగా. సేమ్ అదే ఆ రోజు పౌలు కూడా అడిగాడు, మీరు నీటి బాప్తీసం తీసుకున్నారు, యోహాను ఇచ్చిన, అయితే మీరు పరిశుద్ధ ఆత్మ బాప్తీసాన్ని మీరు కొద్ది దినాల్లో పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీకు పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే మీ లోపల ఉంటే సరిపోదండి, ఆయనలో మీరు మునగాలి. అభిషేకం కొరకు మీరు వేడుకోవాలి. అభిషేకం మీలోనికి వచ్చి మిమ్మల్ని పూర్తిగా ముంచేటట్లుగా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆత్మలో మీరు ఆ రీతిగా నడిపించబడాలి. యెహెజ్కేలు అందుకనే పోయినసారి మనం విన్నాము కదా. యెహెజ్కేలు మొదట ఎక్కడ ఉన్నాడు? చీలమండల లోతు. తర్వాత ఎదుగుతా ఉన్నాడు మోకాళ్ళ లోతు. తర్వాత ఎదిగాడు మొలల లోతు. తర్వాత ఎదిగాడు మునిగిపోయాడు. చీలమండల లోతులు అంటే నీకేం అర్థం కాదమ్మా. ప్రైజ్ ది లార్డ్. నీకేం అర్థం? కొన్ని ఇప్పుడు పరిశుద్ధాత్మకి అంత బోధిస్తున్నా మీలో కొంతమందికి అర్థం కాదు తెలుసా? అసలు ఎన్ని దేనికండి పాస్టర్ గారండి? ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమవుతాయి? మనుషుని సంగతులు మనుషులకే అర్థమవుతాయి. దేవుని ఆత్మ సంగతులు ఆత్మ కలిగిన వ్యక్తులకే అర్థమవుతాయి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని అభిషేకముతో నువ్వు పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని పొందుకొని ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడదువుగాక. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదండి పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే. పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే పూర్తిగా దేవునికి మనల్ని అప్పగించుకొని ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క బాప్తీసం, నీళ్ళ బాప్తీసం ఎలాగో పొందుకున్నామో మనం కూడా పరిశుద్ధాత్మ అది ఎలాగ వచ్చినా మన మీదకి అభిషేకంతో నింపబడాలి. అప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఉన్న శరీర కార్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మన లోపల ఉన్న అది పాప సంబంధమైన దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ మనలో ఉండటం చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ మనం పొందుకోవటం చాలా అవసరం అండి. అందుకని మనం విన్నాము కదా యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో దేవుని అభిషేకం మనలో ఉన్నప్పుడు మనకు జరిగే కార్యాలు ఏంటంటే, తెలుగు బైబిల్లో ఆరు విషయాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 7 విషయాలు వ్రాయబడ్డాయండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు చాలు. ఇంగ్లీష్ నేను చెబుతున్న వినండి. దేవుని ఆత్మ మనలో ఉంటే మొదటిగా విజ్డమ్ వస్తుంది. విజ్డమ్ అంటే జ్ఞాన వివేకం అన్నమాట. రెండవదిగా దేవుని ఆత్మ మనలో ఉంటే మనము దేవుని యొక్క వాక్యాల్ని అండర్స్టాండింగ్ అంటే మీకు అర్థమవుతుంది. మీకు బైబిల్ అర్థమవుతుందండి. మీకు ఏదైనా అండర్స్టాండింగ్ అంటే మీకు అర్థం చేసుకునేటట్లుగా దేవుని ఆత్మ మీకు బోధిస్తాడు. మీకు వచ్చే ప్రతి పరిస్థితిని ఎలాగ ఎదుర్కోవాలో ఆయన అండర్స్టాండింగ్ అంటే అర్థము చేసుకునే ఆత్మను దేవుడు మీలో ఉంచుతాడు. ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. మొదటిగా ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మూడవదిగా ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిలర్. మీకు ఆయన సలహాలు ఇస్తాడు. ఎలాగ నడవాలో, ఏది చేయాలో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది తినాలో, ఏది మాట్లాడాలో మీకు కౌన్సిల్ చేస్తాడు ఆయన కౌన్సిలర్గా పంపబడ్డాడు, అనగా సలహాదారుడు. మీకు ఎప్పుడైనా సలహాలు వచ్చినాయా? అందుకే పరిశుద్ధాత్మ బాప్తీసం కావాలండి. విజ్డమ్ ఉందా? అండర్స్టాండింగ్ మీకు అర్థమవుతుందా? అందుకనే ప్రత్యేకించి పురాణ గ్రంథంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట
చెవి గలవాడు వినును గాక అంటే సంఘముతో దేవుడు చెప్పే మాటలు అర్థము చేసుకొనగలిగిన వాడే దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుని ఆత్మ లేకుండా మనకి ఏది అర్థము కాదండి. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిలర్. ఆయన సలహాలు ఇస్తాడు. ఆయన దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఏది నడవాలో అది ఎలాగైనా. పాత నిబంధన గ్రంథంలో చూసారా, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించింది ఎవరో తెలుసా? మనందరం మోషే అనుకుంటా. మోషే అన్న చేతులెత్తండి. ప్రత్యక్ష గుడారం నిర్మించింది ఎవరు? మోషే కాదండి. ఐజోలా ఎవరు నిర్మించింది? మనం ఏమనుకుంటామంటే ఇల్లు కట్టింది ఎవరంటే మాది కదా, మేము కట్టుకున్నా ఉంటాం. ఇల్లు కట్టిన బేల్దారులు మర్చిపోతాం కదా. ప్రత్యక్ష గుడారం నిర్మించింది మోషే కాదండి, బెజాలియేల్. అహో పేరు తిరగట్లా. బెజాలియేల్ ఒక వ్యక్తి, మరొక వ్యక్తి పేరు అహోలియాబో ఏదో ఉంది సంథింగ్. వీళ్ళిద్దరిని దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించటానికి తన ఆత్మతో దేవుడు నింపాడండి. ప్రైజ్ ది లార్డ్. అహోలియా చదువు మాట. డిఫరెంట్ చెప్పమ్మా ఒకసారి. నిర్గమాకాండం 30 పెద్దగా చెప్పమ్మా. 30వ అధ్యాయం 31:6. నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని పైన బెజాలియేల్. ఎందుకండి? ఆత్మపూర్ణుడిగా నేను చేశాను. ఎందుకో తెలుసా? దేవుని మందిరాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి. దేవుని ఆత్మ సంబంధంగానే కాదండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఆత్మ సంబంధంగానే చూడవాకండి. ఈ లోకంలో మీకు చదువుకోవాలన్నా, మీరు ఈ లోకంలో రాణించాలన్నా, మీరు లోకంలో ఏదైనా పని చేయాలన్నా, మీరు ఈ లోకంలో అది స్టడీస్ అయినా, అది విద్య అయినా, అది వ్యాపారమైనా, అది పాడి పంటలైనా, అది ఎలాంటిదైనా, మీ వ్యక్తిగత జీవితమైనా ఆయన సలహాలు ఇస్తాడు. ఆయన మీరు ఏది చేయాలో, ఏ పని ఎలాగ చేయాలో, ఏది ఎలాగ నిర్మించాలో, ఏది ఎలాగ చదవాలో మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన మీకు సలహాలు ఇచ్చి ఆయన సలహాదారుడిగా ఉంటాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. 4వదిగా ఫార్టిట్యూడ్ అంటే ధైర్యాన్ని కలుగ చేస్తాడు. ఆయన 4వది తెలుసా? నీకు ధైర్యాన్ని ఇస్తాడండి. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, అంతకుముందు నీలో ధైర్యం లేదు, కానీ దేవుని ఆత్మ నీలో ఉంటే ఏదో ఒక తెలియని ధైర్యం వస్తుంది తెలుసా? నేను కూడా యేసయ్య నమ్ముకున్న తర్వాత, సేవకునిగా అయిన తర్వాత నేను కొన్నిట్లో పిరికివాణిగా ఉండేవాడిని, కొన్నిట్లో నేను ఒక వెనకడుగు వేసేవాడిని. ఒకసారి నేను చెన్నై ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను 10 సంవత్సరాల క్రితము. అక్కడ దేవుని సేవకులు బలమైన అభిషేకాన్ని విడుదల చేశారు. ఎప్పుడైతే అభిషేకంతో నేను నింపబడ్డానో నాలో ఉన్న పిరికితనం, నాలో ఉన్న భయం, నాలో ఉన్న కొన్ని అవన్నీ కూడా బయటికి పోయి దేవుని ఆత్మ పూర్ణిగా దేవుడు చేశాడు. ఆయన చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ధైర్యం, అన్ని విషయాలు ధైర్యంగా మనం ఉంటామండి. ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ధైర్యముగా. ఎందుకు తెలుసు? దేవుడు మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదండి, దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. 5వదిగా నాలెడ్జ్ అన్న విజ్డమ్ అన్న జ్ఞానమే. కానీ ఈ రెండింటికి తేడా ఏంటంటే, నాలెడ్జ్ని సరిగ్గా వాడుకోవటమే జ్ఞానం అన్నమాట. నీకు నాలెడ్జ్ ఉంది, దాన్ని సరిగ్గా నువ్వు వాడుకోలేదు అనుకో, నువ్వు అజ్ఞాని అయిపోతావండి. అర్థమైందా? నాలెడ్జ్కి విజ్డానికి తేడా. నీకున్న జ్ఞానాన్ని సరిగ్గా వాడుకోవటమే జ్ఞానం. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు విజ్డమ్ ఇచ్చాడు. 5వదిగా నీకు నాలెడ్జ్ కూడా, అర్థము చేసుకునే మనసు. దేవుడు నాలెడ్జ్ని ఇస్తాడు. ఆయన ఈ నాలెడ్జ్ అన్ని విషయాల్లో పనిచేస్తుందండి. నువ్వు ఏదైనా అధిగమించగలదు, నువ్వు ఏదైనా చేయగలదు. విజయవాడలో నేను బైబిల్ కాల్ చదివేటప్పుడు, నేను దాదాపు ఇంటర్మీడియట్తో నేను కంప్లీట్ చేశాను. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఈ లోక సంబంధముగా ఏ విషయం రాణించగలం. నేను అక్కడ విజయవాడలో బైబిల్ కాల్ చదివేటప్పుడు నేను వీకెండ్ మినిస్ట్రీ అనమాట. ఒంగోలు వచ్చి శనివారం సాయంత్రం ఒంగోలులో పరిచర్య చేసి మరలా తిరిగి
ఆదివారం రాత్రి అనగా సోమవారం ఉదయాన్నే ఒంగోలు 4:30కి ట్రైన్ ఉండేది. అది ఎక్కి మళ్ళీ విజయవాడ బైబిల్ కాలేజ్కి వెళ్ళి ఆ వెళ్ళటం ట్రైన్లోనే రెడీ అయిపోయేవాడిని. ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి మొదటి క్లాస్ జరిగేది, వెళ్ళి డైరెక్ట్గా బ్యాగ్ తీసుకుని క్లాసులో కూర్చునేవాడిని. మరలా శుక్రవారం వచ్చింది, మధ్యాహ్నం నుంచి మరలా డైరెక్ట్గా ఒంగోలు వచ్చేసేవాడిని. ఇలా జరుగుతూ ఉన్నాయి. దేవుని కృప వల్ల అందరికంటే నాకు ఆ సంవత్సరం ఎక్కువ మార్కులు వచ్చినాయి. అందరూ ఆశ్చర్యపోయారు, వీడేంద్ర బాబు మేము ఇక్కడ ఉండి చదువుకున్న మాకు మార్కులు రాలేదు, వీకెండ్ మినిస్ట్రీ వారానికి ఒకసారి వెళ్ళి దేవుని పరిచర్యలు చేసి వస్తున్నాడు, ఇన్ని మార్కులు ఏడొచ్చినాయి. నేను మరలా కేరళ వెళ్ళి నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుని ఇది నా సొంత శక్తి కాదండి, దేవుని ఆత్మ మీలో ఉంటే ఆత్మ సంబంధంగానే కాదండి, లోక సంబంధముగా అన్ని విషయాల్లో మీరు రాణించగలరు. మీ ఎడ్యుకేషన్ పరముగా, మీ యొక్క ఉద్యోగ పరముగా, మీ యొక్క అది ఏదైనా సరే మీరు అధిగమించగలిగిన నాలెడ్జ్ దేవుడు ఇవ్వగలడండి. ఇశ్రాయేలు ప్రజలకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుని ఆత్మ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. 6వదిగా పిటి అంటే భక్తి విశ్వాసాన్ని మీలో పుట్టించగలడండి. భక్తి విశ్వాసం అంటే మీలో పుట్టించగలడు. ఆయన ఆత్మ ఉంటే మీలో భక్తి వచ్చేస్తుంది. నేను భక్తి చేయాలి, నేను ప్రార్థన చేయాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను పాట పాడాలి, నేను దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండాలి. మీలో విశ్వాసాన్ని కలుగు చేస్తాడు. 6వదిగా. 7వదిగా ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనగా దేవుని యందలి భయాన్ని కలిగిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? అందుకని తెలుగులో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద అయితే దేవుని ఆత్మ ఉంటాడో ఈ 7 కూడా పని చేస్తాయండి. 7 కూడా పని చేస్తాయి. అయితే నేను ముగింపులోనికి రావడానికి ఇష్టపడుతున్నాను, ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచాలనుకోవట్లేదు, ఈరోజు ఆదివారం కాబట్టి. అయితే మనం పరిశుద్ధాత్మ అభిషేకం ఎలాగ పొందుకొనగలం? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని మనం ఎలాగ పొందుకొనగలం? ఒక 7 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మొదటిగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదనండి. దేవుని అభిషేకం నువ్వు పొందుకోవాలంటే మొదట ఏం చేయాలో తెలుసా? దేవుని కొరకు నువ్వు దప్పిక కలిగి ఉండాలండి. దప్పిక నీలో ఉండాలి. దేని కొరకు? లోక సంబంధంగా కాదండి. సమరయ స్త్రీ ఆ మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన ఉద్దేశం వేరు, కానీ యేసయ్య వెళ్ళాడు ఆ స్త్రీతో మాట్లాడటానికి. ఆమె ఆలోచనలు అంతా కూడా శరీర సంబంధంగా ఉన్నాయి. ఈ బావి లోతైనదయ్యా, నాకు దాహముగా ఉంది అంటే ఆమె గుర్తించలేకపోయింది. స్వయాన ఆయన యేసు ప్రభువారని కూడా ఆమె లోక సంబంధంగా ఉంది కాబట్టి ఆమెకు మరుగు చేయబడ్డాయి. ఎప్పుడైతే యేసయ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడో అప్పుడు అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నావయ్యా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నీ దప్పిక ఎలా ఉంది? మనం ఈ లోకంలో ఎక్కువ మన దప్పికంతా కూడా, అందుకనే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. నీకు దప్పిక ఉందా? దప్పిక అంటే ఎలా ఉందో తెలుసా? దప్పిక అంటే ఇప్పుడు బాగా వాటర్ అవుతుంది అనుకోండి, నీళ్ళు తాగుతామండి. నీళ్ళు అలాగా నువ్వు దేవుని కొరకు ఇప్పుడు దప్పిక ఉందా నీ దగ్గర? దేవుడు నీకు అభిషేకించని వాళ్ళే దప్పిక ఉండాలి. దేవుని దగ్గర అడగాలి, దేవా నువ్వు ఎలాగా మంచినీళ్ళు తాగితేనే దావాద్రి చేసినప్పుడు అది తాగినప్పుడు నీకు ఎలాగా అమ్మయ్య అనుకుంటామో, నువ్వు దేవుని అభిషేకాన్ని పొందుకునే వరకు కూడా అదే దప్పిక నీలో ఉండాలండి. దప్పిక లేకపోతే, ఒకవేళ దప్పిక లేకపోతే నీళ్ళు తాగితే ఏమైందండి? దప్పిక లేదు, నీళ్ళు తాగితే ఏమైంది? నీళ్ళు లోపలికి వెళ్తే ఏమవుతాయి? బయటకు వచ్చేస్తాయి తెలుసా? సేమ్ అంతే. దేవుని అభిషేకం నాకు కావాలయ్యా. దేవుని అభిషేకం లేకపోతే నేనేమీ చేయలేను. నీ అభిషేకం లేకపోతే నేను పాపాన్ని జయించలేను. నేను శరీర సంబంధంగానే ఉంటానయ్యా. నీ అభిషేకం నాకు కావాలయ్యా.
ఆ దప్పిక కొరకే ఈ ఉపవాసము కానీ ఈ 10 దినాలు కూడా దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించడానికి, ఆ దప్పిక నీ లోనికి తీసుకొని రావటానికి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు దేవుని యొక్క ఆత్మ కొరకు దప్పిక కలిగి ఉన్నారా? యెషయా ప్రవక్త చేత దేవుడు ప్రవచిస్తున్నాడు, దప్పిగల వాని మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కొరకు దాహము కలిగి ఉన్నావా? ఆర్ యు హంగ్రీ ఫర్ ద లార్డ్? నువ్వు దేవుని కొరకు ఆకలి కలిగి ఉన్నావా? ఎవరైతే దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు తృష్ణ కలిగి ఉంటారో దేవుని ఆత్మ వారిలో బలముగా పనిచేస్తాడు. దేవుడు వాళ్ళని అభిషేకించడానికి సిద్ధముగా ఉంటాడు. ఈరోజు మన లోక సంబంధమైన దప్పికలు మనం తొలగించుకొని ఆత్మ సంబంధమైన దప్పిక ఈ 10 దినాలు ముగింపులో మనకి కలుగును గాక. లోక సంబంధమైన దప్పికలన్నీ అవన్నీ కూడా సమాప్తము చేయబడి ఆత్మ సంబంధమైన దప్పిక మనలో కలుగును గాక. ఎవరిలో అయితే దేవుని కొరకు దప్పిక ఉంటుందో వారు దేవుని కొరకు అభిషేకం వారి మీద బలముగా దిగి వస్తుందండి. రెండవదిగా అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 32వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాము. రెండవదిగా దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో తెలుసా? ఎవరికండి? విధేయులైన వారికండి. దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని యొక్క కార్యాలకి విధేయత చూపించాలండి. విధేయత చూపిస్తే దేవుడు పరిశుద్ధాత్మని వాళ్ళకి ఇస్తానని చెబుతున్నాడు. ఈరోజు నీ దగ్గర విధేయత ఉందా? మందిరానికి వస్తున్నా, మంచిదే. దైవజనులు ఎంతోమంది మన మధ్యలోకి వచ్చారు. 3 నెలల క్రితం 7 దినాలు కూడా ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. విధేయత మన దగ్గర ఉందా? మనలో విధేయత రాకపోతే దేవుని ఆత్మ పనిచేయడమ్మా. సైలెంట్గా ఉంటాడు తెలుసా? దేవుని మనలోనికి రాడండి. మనం దేవుని వాక్యానికి, నువ్వు దేవుని చిత్తానికి సరెండర్ అవ్వకపోతే, నువ్వు దేవుని ఆత్మకి విధేయత చూపించకపోతే, దైవజనులు అందించే వాక్యానికి, దైవజనులు నీతో ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటకి విధేయత చూపించకపోతే, నీలో ఒబిడియన్స్ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడండి, పని చేయడమ్మా. విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ బలముగా పనిచేస్తాడు. హల్లెలూయా. నీలో విధేయత రావాలి. రెండవదిగా, ఈరోజు నీ దగ్గర విధేయత ఉందా? నువ్వు ప్రార్థించిన ఉపవాసం ఉన్నా, మనం విన్నపోయిన 7 దిన ఉపవాస ప్రార్థనలు. ఉపవాసం అంటే అన్నం అనుకోవటం కాదండి. నువ్వు 40 రోజుల ఉపవాసం, నీ దగ్గర సరెండర్ అయ్యే మనసు లేకపోతే, దేవుని చిత్తానికి లోబడే మనసు లేకపోతే, దైవ కార్యాలకి, దైవజనులు చెప్పే మాటలకి నువ్వు విధేయత చూపించకపోతే దేవుని ఆత్మ నీలో పని చేస్తాడా? చెప్పండి అమ్మా, పని చేస్తాడా? పని చేయడండి, పని చేయడమ్మా. సౌలుడు ఎందుకు దేవుని ఆత్మ వెడలిపోయాడు? అమాలేకీయులను చంపముంటే చంపుతానయ్యా అని చెప్పి మంచి మంచి బలిసిన ఆ యొక్క ఆ ఆవుల్ని, పశువులు మొత్తం తెచ్చుకొని తన ఇంట్లో కట్టేసుకొని అమాలేకీయుల రాజుతో సమాధానపడి తెచ్చుకొని జాగ్రత్తగా భద్రం చేసాడండి. అప్పుడు అంటున్నాడు సమూయేలు వచ్చి, అయ్యా సౌలు, అసలు నిజమైన బలేందో తెలుసా? ఒకని మాట వినటమే దేవునికి నిజమైన బలయ్యా. ఆయనకి కావాల్సింది నీ అర్పణ, నీ కానుక, లేకపోతే ఇంకోటి కాదు. నువ్వు దేవుని మాట వినకుండా, నువ్వు దేవునికి విధేయత చూపించకుండా నువ్వు ఎంత బలర్పించిన అదంతా కూడా వ్యర్థము. ఆ మాట చదువుని మొదటి సమయాల గ్రంథం ఒకడు గైకొనుట వలన, మొదటి సమయాలు 15:22. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించు. బలుడు అర్పించుకుంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళ కొవ్వు అర్పించుకుంటే మాట వినుటయు శ్రేష్టమండి. ఇక్కడ రెండవదిగా మనలో ఒబ్బడి అని చాలా అవసరం అండి, చాలా అవసరం అమ్మా. నువ్వు విధేయత చూపించాలి. అది కష్టమైనా, అది నష్టమైనా దేవుని ఆత్మని ఎలాగ నడవముంటే అలాగ నడవాలండి. మనం దేవుని ఆత్మ చెప్పకూడదు.
ఈరోజు మనం ఎలాగ తయారంటే మనం దేవుని ఆత్మ చెబుతాం, నన్ను ఇలా నడిపించయ్యా, నన్ను అలాగ నడిపించయ్యా, నన్ను మంచి మార్గంలో నడిపించయ్యా, నన్ను ఇలా చేయయ్యా. లేదండి, అలా చేసి దేవుని ఆత్మ సైలెంట్ అయిపోతాడు తెలుసా, మౌనముగా ఉంటాడు. ఆది కాండంలో అదే జరిగింది. చీకటి, భూమి నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది, చీకటి అగాధ జలం మీద కమ్మి ఉంది. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు, అక్కడ జలం మీద అల్లాడుతూ ఉంది. హెబ్రూ బైబిల్లో ఉండిద్ది, దేవుని ఆత్మ మూలుగుతూ ఉంది. దానికి అర్థమేం తెలుసా, అక్కడ నిరాకారం ఉంది, అక్కడ శూన్యం ఉందండి, అక్కడ చీకటి ఉంది, దేవుని ఆత్మ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించకపోవటాన్ని బట్టి దేవుని ఆత్మ ఉన్నాడు, నేను లేడు అంటంలా, ఉన్నాడు, మీలో దేవుని ఆత్మ ఉన్నాడు. కానీ ఎలాగున్నాడు తెలుసా, మౌనముగా ఉన్నాడు. మౌనంగా ఉంటే పని జరగదమ్మా, పని జరగదండి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు సమర్పించుకుంటావో, దేవుని ఆత్మకార్యము ఈ సంవత్సరం ముగింపులోనే దేవుడు మీ జీవితాల కుటుంబాల్లో బలమైన కార్యములు చేయునుగాక. దేవుడు మీ జీవితాల్లో, మీ యొక్క బిడ్డల జీవితాల్లో, మీ భర్త జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఆయనకి విధేయత చూపించడం ద్వారా దేవుని ఆత్మకార్యం మీ జీవితాల్లో బలముగా చూచుదురుగాక. దేవునికి ఏది చూపించాలండి, దేవుని ఆత్మ ఎలాగ నడిపించబడితే అదే విధేయత. అంటే యేషుకేలు గ్రంథం 1వ అధ్యాయంలో, అక్కడ యేషుకేలు గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ యేషుకేలుకి ఒక దర్శనం కనపడతా ఉందండి. ఒక 4 జీవులు, 5వ వచనంలో 4 జీవుల రూపం ఒకటి కనపడుతుంది. ఒకటేమన్నా మానవ రూపం, ఇంకొకటేమన్నా 4 ముఖములు, 4 రెక్కలు, వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి, వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను, అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను, వాటి 4 ప్రక్కల రెక్కల కింద మానవ హస్తములు వంటి హస్తములు ఉండును, 4ంటికి ముఖములను రెక్కలు ఉండెను. అంటే ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చి 12వ వచనం చూడండి, అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపుకు పోవుచుండెనో ఆ వైపుకే పోవుచుండెను. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామానికి మహిమ పరుద్దాం. ఈరోజు ఇండియా పెంతెకోస్తు దేవుని సంగమా, నీ వెనకమాల దేవుని ఆత్మ రావటం కాదండి, ఆత్మ ఏ వైపుకి వెళితే ఆ వైపుకు నువ్వు వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నావా అడుగుతున్నానమ్మా. సిద్ధముగా ఉన్నారా? ఆత్మ నిన్ను ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడికి తీసుకుని వెళ్ళటానికి నువ్వు నడవటానికి సిద్ధముగా ఉన్నావా? యేసయ్యని ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిందండి. అపవాది చేత శోధించబడటానికి జయించాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మతో నింపబట్టే శ్రమలు రావని కాదు, శోధనలు రావని కాదు, ఇంకా ఎక్కువ అవుతాయి. ఆత్మదేవుడు నీలో ఉంటే నువ్వు బలముగా అపవాదిని ఎదిరించగలవు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు 10 దినాలు కనిపెట్టుకుంటున్నావు. ఈరోజు ఆత్మ ఏ వైపునకు ఎలాగ నేను నడిపించాలనుకుంటే నువ్వు అలాగ నడవటానికి నువ్వు సిద్ధంగా ఉండటం నిజమైన విధేయత. నీలో ఈ విధేయత లేకపోతే దేవుని ఆత్మ నిశ్శబ్దంగా ఉంటాడండి. దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడండి. నేను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత దేవుడు నన్ను పిలిచాడు. 1 సంవత్సరం పాటు నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. దేవుడు నన్ను సేవకి పిలిస్తే నేనేమన్నా ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం, అక్కడ ఇక్కడ అక్కడ, అప్పుడు నేను తిరగలేని ప్రాంతము లేదండి. అప్పుడు అనిపించేది అభిషేకం పొందుకున్న తర్వాతే దేవుని ఆత్మ ఎందుకు నాకు సహాయం చేయటం లేదు, నాలో దేవుని ఆత్మ ఉన్నాడు కదా. కానీ నేను వేసిన రాంగ్ స్టెప్ ఏంది, నేను దేవుని చిత్తానికి విధేయత చూపించకుండా నా పాటికి నేను నా ప్రయత్నాలన్నీ ఉన్నా. ఎప్పుడైతే దేవుని చిత్తానికి విధేయత చూపించానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేయటం ప్రారంభించాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు రెండవదిగా, ఎవరు విధేయులగుతారు, ఎవరు దేవుని చిత్తానికి, ఎవరు దేవుని యొక్క వాక్యానికి, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పనిచేస్తాడు. మూడవదిగా యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త
నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. మూడవదిగా, నా యందు విశ్వాసం ఉంచిన వారికి. విశ్వాసం ఉంచాలండి. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడని, ఆయన మనకు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో నువ్వు అడగాలి. నువ్వు రక్షణ పొందిన నుంచి ఈరోజు ఎన్నిసార్లు అడిగే, దేవుని అయ్యా నీ అభిషేకం నాకు కావాలయ్యా అని. యేసు ప్రభువు అడుగుడి మీకు ఇయ్యబడును అనే దగ్గర మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అసలు దేని గురించి అడిగాడు ఆయన? అడుగుడి మీకు ఇయ్యబడును అనగా మనం ఎన్నోసార్లు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు కాబట్టి అడుగుదాం. ఏం అడగమన్నాడు అసలు? మీకు అది తెలుసా? ఎన్నోసార్లు మనం అడుగుడి మీకు ఇయ్యబడనే మాట విన్నాము, కానీ అసలు ఎందు గురించి చెప్పబడింది ఆ మాట? ఏం అడగమన్నాడు ఆయన? కింద వచ్చిన వాళ్ళు చూడండి. ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీ పిల్లలకు మంచి ఈవులను ఈయన ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మరొక చోట అనుకుంటా, లూకాసు సువార్తలు అనుకుంటా, అడిగిన వారికి ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చుననే మాట ఎక్కడ మరి? లూకాసు సువార్త 11వ అధ్యాయము 9వ వచనం ఇక్కడ వ్రాయబడింది. అడుగు వారికి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. హల్లెలూయా. విశ్వాసంతో మీరు అడగాలండి. పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి అయ్యా, మా కుటుంబాలోనికి రండి, మా జీవితాలోనికి రండి. ఎవరైతే విశ్వసించి ప్రార్థన చేస్తారో వారి కడుపులో నుంచి జీవ జల నదులు ఉబుకును. హల్లెలూయా. మొదటిగా దప్పిక కావాలి, విధేయత కావాలి, విశ్వాసం కావాలి. 4వదిగా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. 4వదిగా మొదటి సమూయేలు గ్రంథం 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని తన సహోదరుల ఎదుట అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చాను. చప్పలు కొడితే దేవుని యొక్క నామమును మహిమపరుద్దాం. ఇప్పుడు దావీదు మీదకి దేవుని అభిషేకం ఎలా వచ్చింది? సమూయేలు తైలము తీసుకొని అభిషేకించాడు. అంటే దైవ ప్రవక్త ద్వారా ఆ నూనె తీసుకొని అభిషేకించినప్పుడు దావీదు అభిషేకించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమూయేలు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు, అభిషేకం ఇచ్చినప్పుడు దేవుడు దావీదుని నాట నుంచి, ఏ రోజు నుంచి? సమూయేలు అభిషేకించిన నాటి నుంచి దేవుడు దావీదు మీదకి బలముగా దిగి వచ్చాడండి. కాబట్టి ఈరోజు ఇప్పుడు మాకు కూడా ఐపీసీలో కొన్ని ఆర్డినేషన్స్ ఉంటాయి, అభిషేకాలు అంటారండి. అందులో 2 రకాల అభిషేకాలు ఉన్నాయి. శిష్యరికం అభిషేకం అని, తర్వాత అలాగే పాషర అభిషేకం అని. ఈ శిష్యరికం అభిషేకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే బాప్తీసం ఇవ్వాలి, వాళ్ళు మాత్రమే సమాధి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళు మాత్రమే కొన్ని చేయాలి. పాషర అభిషేకం ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే కొన్ని చేయాలి. కాబట్టి ఇప్పుడు దైవజనులు ఎప్పుడైతే మమ్మల్ని అభిషేకిస్తారో మా మీదకి దేవుని అభిషేకము బలముగా వచ్చింది. హల్లెలూయా. మమ్మల్ని అభిషేకించారు. బైబిల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ తీసుకున్నప్పుడు, అలాగే శిష్యరికం అభిషేకం కరోనాకు ముందు జరిగిన విజయవాడ మీటింగ్స్లో దైవజనులు ఒంగోలు ఏరియాలో ఉన్న పెద్ద నాయకులందరూ మా మీద నూనె వేసి
అభిషేకించారు. దానికి సాదృశ్యం ఏమిటి? సమూయేలు చేసిన పని కూడా అదే. దావీదు మీద తైలము వేసి ప్రార్థించగానే నాట నుంచి దావీదు మీదకి బలముగా దేవుని అభిషేకము దిగి వచ్చింది. ఈ అభిషేకం దేనికి సంబంధించి తెలుసా? దేవుని యొక్క పని కొరకండి. ఇది దేవుని యొక్క పని చేయటానికి, రాజుగా ఉండటానికి దేవుడు దావీదును అభిషేకించాడు. 5వదిగా అపోస్తల కార్యములు 10:44 చదవండి. అపోస్తల కార్యములు 10:44. పేతురు ఈ మాటలు ఇంకను చెప్పుచుండగా ఆయన బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వచ్చాడంట? బోధ విన్నవారి మీదకండి. 5వదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వస్తాడో తెలుసా? బోధ వినాలి. ఏ బోధ? పేతురు ఎవరు? అపోస్తలుడు. ఎవరు బోధ అంటే వాళ్ళ బోధ వింటే పరిశుద్ధాత్మ దేవుడు రాడమ్మా. పేతురు అభిషేకించబడ్డాడు కాబట్టి, మేడగదిలోనికి వెళ్ళొచ్చాడు కాబట్టి, పేతురు అపోస్తలుడిగా పిలువబడ్డాడు కాబట్టి, పేతురు అపోస్తలుడిగా ఉన్నాడు కాబట్టి, పేతురు బోధ విన్న వారందరి మీదకి దేవుని అభిషేకం వచ్చింది. ఈరోజు నువ్వు ఎవరి బోధ వింటే నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రాడండి. అపోస్తలుల బోధ, దేవుని అభిషేకము కలిగిన వాళ్ళ బోధ నువ్వు వింటా ఉన్నప్పుడు నీలో అభిషేకం రావటం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వినాలి. నువ్వు వాక్యం వింటా ఉన్నప్పుడు అభిషేకం నీలోనికి వచ్చి నిన్ను తాకుతుంది. అలాంటి అనుభవం నీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? అభిషేకము వాక్యం వింటా ఉన్నప్పుడు నీలో మంట కలుగుతా ఉందా? వాక్యం వింటా ఉన్నప్పుడు నీలో ఒక పులకరింపు కానీ, ఒక జలదిరింపు కానీ ఎప్పుడైనా కలిగిందా? మాకేడ కలుగుతాయి భాష గారండి. హల్లెలూయా. కలుగుతుందమ్మా. అమ్మాయి గ్రామానికి వెళ్తా ఉంటే యేసయ్య మాట్లాడుతుంటే వాళ్ళ గుండెలు ఏం చేయబడ్డాయి అంట? మండుతా ఉన్నాయి. మళ్ళీ ఉందా మంట? చల్లారిపోయిందా? దివిటీలు చల్లారిపోయినాయా? ఇప్పుడు అటు అనుభవం కలిగిందా? దాని ఏమంటారంటే ఆ యొక్క జలదిరింపు అంటారు కదా, కొన్నిసార్లు పులకరించింది. అలాంటి అనుభవం ఇప్పుడు నేను వచ్చిందా? అది అభిషేకం రావటం అంటే. పేతురు బోధ ప్రసంగిస్తూ ఉంటే, పేతురు మేము చదువుకున్నందుకు కూడా చదువుకోలేదని విద్యలేని పామరుడు, కానీ బోధ చేస్తున్నాడు. చూసారా ఆ పాండిత్యం? వాళ్ళందరూ అనుకున్నారు బోధ విన్న వారందరి మీదకి దేవుని అభిషేకము దిగి వచ్చింది. 6వదిగా అపోస్తల కార్యములు 19:6 చదవండి. అపోస్తల కార్యములు 19:6. తర్వాత దైవజనుడైన పౌలు వారి మీద చేతులు ఉంచగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. 6వదిగా దైవజనులు మన మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వస్తాడు. హల్లెలూయా. పౌలు వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. చివరిగా 1 సమూయేలు గ్రంథం 10:5 చదవండి. 1 సమూయేలు గ్రంథం అచ్చట ప్రవక్తల సమూహము నీకు కనపడును. వారు ప్రకటన చేయుచుండగా యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. చెప్పలకూడదు. దేవుని యొక్క నామానికి మహిమపరుద్దాం. ఇక్కడ సమూయేలు సౌలుతో చెబుతున్నాడు. యాక్చువల్గా సౌలు సమూయేలు దగ్గరికి వచ్చి తన గాడిదలు పోయినాయి అని. సమూయేలు ఏమన్నా దేవుని చేత బోధించబడి సౌలు రాజుకు అభిషేకించాలి కాబట్టి ఇప్పుడు సౌలు అభిషేకించబడటానికి సమూయేలు ఒక మార్గాన్ని చెబుతున్నాడు. నువ్వు పలానా మార్గానికి వెళ్ళు, ఆ మార్గంలో నువ్వు వెళతా ఉంటే అక్కడ నీకు ప్రవక్తల సమూహం కనపడిద్ది. వాళ్ళు అక్కడ ప్రవచిస్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ ప్రకటన చేస్తూ ఉంటారు. ఆ ప్రకటన చేసేవారి మధ్యలోనికి వెళ్ళి నువ్వు నిలబడినప్పుడు దేవుని అభిషేకం నీ మీద బలముగా దిగి వచ్చింది. నీకు నూతన మనసు వచ్చింది. అంటే ప్రవక్తల సమూహంలోనికి వెళ్ళినప్పుడు అనగా సహవాసం. హల్లెలూయా. ఇప్పుడు ఒక కట్టె మండించబడాలనుకోండి,
కట్టెల పొయ్యిలు ఎంతమంది వాడుతున్నారు కదా. మనకేం అర్థం, ఒక కట్టి మండింది, రెండో కట్టి మండాలంటే మళ్ళీ దాని మీద కిరోసిన్ పోసి వెలిగిస్తామా? ఒక కట్టి మండుతూ ఉందండి, ముగించేస్తున్నా. ఇంకో కట్టి మండాలి అంటే ఆ కట్టి మీద మళ్ళీ కిరోసిన్ పోస్తారా? ఆ కట్టిని ఏం చేస్తారు? ఆ మండుతున్న కట్టి దగ్గర పెడతారు. సౌలుకి సమూయేలు ఇదే చెబుతున్నాడు, సౌలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ప్రవచిస్తున్నారు, వాళ్ళు అభిషేకించబడి వాళ్ళ మధ్యలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీ మీదకి అభిషేకం బలముగా దిగి వచ్చిందండి. ప్రైజ్ అలా. కాబట్టి 7 రకాలుగా ఎలాగైనా దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడమ్మా. కాబట్టి ఈరోజు ఇంక 3 రోజులే ఉన్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలు పెడతాను ముఖ్యమైన ఉద్దేశం, మీరు దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి, భాషలు మాట్లాడాలి. భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులకి ఎవరి అర్థము కాని మర్మాలు పలుకుతున్నాడు. నువ్వు భాషలతో ప్రార్థించినప్పుడల్లా తెలియని మర్మాలు పలుకుతావు తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు ఆత్మ సంబంధముగా నీకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ఈ 7 రీతిలుగా ఈ రోజు నుంచి దేవుడు అంటున్నాడు. మొదటిగా దప్పిగలవాని మీద విధేయత ఉన్న చోట దేవుని అభిషేకం, విశ్వాసము కలిగి దైవజనులు చేతులు ఉంచినప్పుడు బోధ విన్నవారందరి మీదకి సమూయేలు ఏ రీతిగా తైలము చేత అభిషేకించబడినప్పుడు ఆజ్ఞేషన్ ఇచ్చాడు అక్కడ దావీదుకి. చివరిగా సహవాసము. ఏ సహవాసం చెప్పండి అమ్మా? ఏ సహవాసంలోకి వెళ్ళాలా? ప్రైజ్ అలా. ఈరోజు చాలా మంది దారుణం మీద పెంతెకోస్తు నుంచి బయటికి వెళ్తున్నారండి, కావాలని వెళ్తున్నారు. హల్లెలూయా. పెంతెకోస్తు అంటేనే మన్నించబడే సంఘం అండి. అసలు ఎన్నడకాలం ఎలాగ ఉండేది అంటే అసలు ఒక అగ్ని కణముగా మండుతూ ప్రకాశిస్తూ, ఈరోజు ఇవన్నీ కూడా అనుభవాలు మర్చిపోయి వాళ్ళు చల్లారిని ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్తున్నారండి. ఒక కట్టి వెలిగించబడిపోతే ఇంకో కట్టి మండిద్దా? మండదండి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ సహవాసం, నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. సౌలుతో సమూయేలు అంటున్నాడు, నువ్వు ప్రవక్తల సమూహం దగ్గరికి వెళ్ళయ్యా, వాళ్ళు ప్రకటన చేస్తా ఉండంగానే నీ మీదికి బలముగా దిగి వచ్చింది అభిషేకం. తల వంచులతో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని అభిషేకం వల్ల ఉన్నప్పుడు మనకి 7 రకాల కార్యాలు జరుగును. అలాగే దేవుని అభిషేకం మనలోనికి రావాలి అంటే 7 రకాల పనులు చేయాలండి. ఇది కష్టతరమైనే కాదు. నువ్వు విధేయత చూపించాలి. దప్పిక నీ దగ్గర ఉందా? విధేయత నువ్వు చూపించగలుగుతున్నావా? దైవజనులు ప్రార్థించినప్పుడు మన మీదకి దేవుడు దిగి వస్తాడండి. దైవజనులు చేతులు ఉంచినప్పుడు, దైవజనులు ఆర్డినేషన్ చేసినప్పుడు, అలాగే బోధ విన్నప్పుడు, అలాగే మనలో విశ్వాసం ఉన్నప్పుడు మన సహవాసాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వస్తాడు ఆయన. ఈరోజు నువ్వు దేవుని దగ్గర అడిగితే దేవుని అడగాలండి. ఇది అంచె దినం, అంచెకాల అభిషేకం, కడవరి ఉజ్జీవం ఇదే. నన్ను అభిషేకించయ్యా, ఈ శక్తితో నింపు నాయన. ఒకవేళ దేవుడు అభిషేకించకుండా మళ్ళీ ఏదైనా అడ్డుపనులు ఉంటే దేవా నన్ను క్షమించయ్యా. ఈ 10 దినాలు ముగింపులోపే మేము మీ అభిషేకంతో నింపబడాలి, సంధించబడాలి నాయన. ఈ శక్తితో నింపబడాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాట మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు తన బలమైన అభిషేకముతో దేవుడు నింపి నడిపించినట్లుగా అందరం దేవునికి స్తోత్రములు చెల్లిదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీ అభిషేకం యొక్క విలువ, మీ అభిషేకం ఉన్నప్పుడు నాయన మా జీవితంలో ఏమి జరుగునో, మీ అభిషేకాన్ని మేము ఎలాగ పొందుకోవాలో నాయన, మీ అభిషేకం ఉన్నప్పుడు నాయన మా జీవితంలో ఎటువంటి కార్యాలు మేము పొందుకోనగలమో మీరు మాతో చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలు మీరు అభిషేకించండి అయ్యా. ఎక్కడ లోపముందో సరి చేసుకొని మీ ఆత్మలో నడిపించబడే కృప మా సంఘానికి దయచేయండి. ఈ రాత్రికాల దీవులతో నింపి ఇంకా మా ఎదుట 3 దినాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా, ఈ 3 దినాల లోపు మీ ఆత్మ కార్యం మా జీవితాల్లో జరిగించండి నాయన. మీ ఆత్మ కార్యము జరిగించండి.
నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక భయపడకుడని వాగ్దానము చేశారయ్యా. నిశ్చయముగా మీ ఆత్మ మధ్యలో ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఈ రాత్రి బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారయ్యా. ఆశ గల ప్రాణమును తృప్తిపరచు దేవుడు నాయన. మా ఆశలని తృప్తిపరచండి. బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ రాత్రి గల దీవులతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు నాశనము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించును గాక. రేపు యథావిధిగా మళ్ళా కూడిక జరుగుతుంది. రేపు దైవజనులు వస్తున్నారు కాబట్టి సమయానికి రండి. లేవండి, సెలవు తీసుకుందాం.